ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వారం రోజుల క్రితం కలకత్తా నగరంలో డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ మీద జరిగినటువంటి బ్రూటల్ మర్డర్ అండ్ గ్యాంగ్ రేప్ని అఖిల భారత విద్యార్థి సమైక్య AISF, అఖిల భారత యువజన సమైక్య AIYF, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ IAL తరపున ఖండిస్తూ ఉన్నాము. మనం ఆ యొక్క ఘటన చూసినట్లయితే మనసు కలిసివేస్తూ ఉంది. 78 సంవత్సరాల స్వాతంత్రంలో ఏమి సాధించామని బాధపడాల్సినటువంటి సమయం ఈరోజు ఆ ఘటనను చూసినప్పుడు అనిపిస్తూ ఉంది. మహిళలకు రక్షించాల్సినటువంటి తరుణం ఏర్పడింది. 12 ఏళ్ల క్రితం ఢిల్లీ నడిబొడిన నిర్భయ ఘటన మనందరూ మరిచిపోక ముందే ఈరోజు కంటిన్యూగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఒక రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మహిళలకు రక్షణ కల్పించడంలో ఏం చేస్తున్నాయో అర్థం కావడం లేదు. మొన్న అక్కడ కలకత్తాలో ఘటన చూసినట్లయితే అక్కడ క్లియర్ కట్గా కనపడతా ఉంది. క్లియర్గా పబ్లిక్ ప్లేస్, హాస్పిటల్ అంటే నిత్యం జనాలు తిరుగుతున్నటువంటి ప్లేస్లో డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ మీదే అటువంటి ఘటన జరిగితే మారుమూల ఉన్నటువంటి పల్లెటూరులో కానీ ప్రాంతాల్లో కానీ మహిళలకు రక్షణకి ఎక్కడా ఉంది? కనీసం ఆ ఘటన జరిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ విషయము పోలీసులు ఏమైనా యాక్షన్ తీసుకున్నారంటే అక్కడ క్లియర్ కట్గా మర్డరు, రేప్ అని కనపడతా ఉంటే చదువుకునే వాళ్ళు కూడా ఆ ఫోటో చూస్తే అర్థమవుతా ఉంది ఎంత ఘోరంగా అమ్మాయిని హింసించి చిత్రవద చేసి రేప్ చేసి చంపేశారు. అయితే అక్కడ పోలీసులు మాత్రం ఏం చెప్పారంటే అమ్మా మీ అమ్మాయి సూసైడ్ చేసుకుందాం ఇక్కడ మీరు రండి అని చెప్పేసి తల్లిదండ్రులకు ఆలస్యంగా ఇన్ఫార్మ్ చేశారు. అంటే ఈ మధ్యలో ఏం జరిగిందో మనం ఆలోచించాలి. ఇప్పటికి 10 రోజులు అవుతుంది ఈ ఘటన జరిగి. స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. ఈ ఘటన జరిగిన తర్వాత సిగ్గుపడాలి మనం అంతా. గొప్పగా ఈ దేశంలో 78 సంవత్సరాల స్వాతంత్రం అంటున్నాం, కానీ 78 సంవత్సరాల స్వాతంత్రంలో మహిళలకు రక్షణ ఎక్కడ అని ఒక్క మాట ప్రధానమంత్రి గారు క్వశ్చన్ చేయనటువంటి పరిస్థితి ఈరోజు మన దేశంలో ఉంది. వెంటనే అక్కడ అమ్మాయి మీద జరిగినటువంటి ఘటనలో నిందితులు ఎవరైతే ఉన్నారో కల్ప్రిట్స్ వాళ్ళని వెంటనే శిక్షించాలి. క్లియర్ కట్గా చట్టంలో ఉంది. రేప్ అండర్ రేప్ సెక్షన్ ప్రకారం క్లియర్ కట్గా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది. అలాగే మర్డర్లో కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది. అయితే ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఇలాంటి నేరస్తులు మాత్రం తప్పించుకుంటూ ఉన్నారు చట్టంలో లుసుగుల్ని ఆధారంగా చేసుకొని. నిర్భయ ఘటనలో నిందితులు కూడా ఎప్పటికి కూడా పూర్తి స్థాయిలో శిక్ష పడినటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది. అలాంటి ద్రోహుల్ని రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టమని చెప్పేసి అప్లికేషన్లు పెడతా ఉంటే చాలామంది ఈ బీజేపీ నాయకులు వాళ్ళని సపోర్ట్ చేస్తా ఈరోజు ఇలాంటి ఘటనల్ని దేశంలో ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఉంది. అందుకని మేము క్లియర్ కట్గా చెప్తున్నాం, ఏదైతే కలకత్తాలో జూనియర్ డాక్టర్ మీద అత్యాచారం రేప్ జరిగిందో ఆ యొక్క కల్ప్రిట్స్ని వెంటనే శిక్షించాలి. అలాగే డాక్టర్లకి సరైన వసతి సదుపాయాలు కల్పించాలి. అలాగే ఎక్కడైతే వర్క్ ప్లేసెస్ ఉన్నాయో వర్క్ ప్లేసెస్ చాలా మంది మహిళలు మగ్గిపోతూ ఉన్నారు. వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అటాక్స్ని, బ్రోతల్ అటాక్స్ని బయటికి చెప్పుకోలేక, సెక్సువల్ హెరాస్మెంట్ని బయటికి చెప్పుకోలేక బాధపడతా ఉన్నారు. వర్క్ ప్లేసెస్లో మహిళలకు ప్రత్యేకమైనటువంటి రక్షణ కల్పించాలి, సౌకర్యాలు కల్పించాలి. వారి మీద ఏదైనా ఘటనలు జరిగితే ఇమీడియట్గా లాగ్ ఉండకూడదు, ఇమ్మీడియట్గా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ఈ చట్టాలని కొంచెం సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చట్టాలు కఠినంగా ఉన్నాయి, కానీ మన జ్యుడిషియరీలో ఆ చట్టాలను కఠినంగా ఉన్న చట్టాలు త్వరితగతిన న్యాయం జరిగితేనే అది నిజమైన న్యాయం. అలా త్వరితగతిన న్యాయం జరగడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఈ సెంట్రల్ గవర్నమెంట్కి ఈ యొక్క మన చట్టాలు కూడా ఎంతైనా ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా చట్టాలను మార్పు చేసుకుందాం. ఖచ్చితంగా ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం మీద శిక్షించేంత వరకు మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా అక్క చెల్లెల కోసం, ఈ దేశంలో ఉన్న ప్రజల కోసం, వాళ్ళ యొక్క రక్షణ కోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నాం అని తెలియజేస్తా ఉన్నాం. ఫర్ ఏ డాక్టర్ షీ ఈజ్ ఏ ఉమెన్. చాలామంది ఉమెన్కి జరుగుతున్నాయి. తను ఎలాగైతే ఒక హై గ్రేడ్ ఆఫీసర్ మీద దాడి జరిగినప్పుడు నాన్ బెయిలబుల్గా ప్రిజన్స్ వేస్తున్నారో, అలాగే ఉమెన్ మీద రేప్ జరిగినప్పుడు, ఉమెన్ మీద దాడులు జరిగినప్పుడు, గృహహింస లాంటివి జరిగితే అడగట్లేదు. ఇటువంటి కఠినమైనవి జరిగినప్పుడైనా వాళ్ళకి నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇచ్చేలాగా చూడండి. వాళ్ళు సస్పెక్ట్స్ అని తెలిసినప్పుడే వాళ్ళని లోపల వేయండి. సస్పెక్ట్స్ అని తెలిసి ఎవిడెన్స్ కాల్ చేశాక ఎవిడెన్స్ లేదని చెప్తే ఎలాగా? మా ముందే 7 క్వశ్చన్స్ ఉన్నాయి. మేము అక్కడికి వెళ్ళలేదు, మేము చూడలేదు. మీరు వేసిన గవర్నమెంట్ వాళ్ళు మీడియా రిలీజ్ చేసిన వాటి నుంచే మాకు ఒక 7 క్వశ్చన్స్ దొరికినాయి. ఆ సంజయ్ రాయ్ని మీరు ఎందుకు ఇంకా శిక్షించలేదు? పారిపోయిన వాళ్ళని ఎందుకు తిరిగి తీసుకురాలేదు? ఎవిడెన్స్ కాల్ చేయడానికి 7,000 మందిని ఎందుకు తీసుకొచ్చారు? తన బాడీలో సీమెన్కి కలెక్ట్ చేసినప్పుడు DNA మొత్తం ఎందుకు తీసుకోలేదు? తనని ఎందుకు పంపించేశారు? ఉంచుకోవచ్చు కదా మీ దగ్గరే, పోస్ట్ మార్టంకి ఉంచుకోవచ్చు కదా. కాలేజ్ మొత్తం డాక్టర్సే, వాళ్ళ మీద ఎందుకు మీరు మళ్ళీ తిరిగి దాడి చేశారు? మీ దగ్గర క్వశ్చన్స్కి ఆన్సర్స్ లేవు. గవర్నమెంట్ బయటకు వచ్చి 10 లక్షలు కంపెన్సేషన్ ఇస్తానంటే ఎలా కుదురుతుంది?
10 లక్షల కంపెన్సేషన్ కమ్ముకోవడానికి వాళ్ళ నాన్న ఇన్ని సంవత్సరాలు చదివించింది తనని. వాళ్ళ నాన్న ఒక టైలర్ అని చెప్పాడు. మమత ఇక్కడ పోలీసులు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదని తెలిసి డైరెక్ట్గా సీఎం దగ్గరికి వెళితే సీఎం రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం ఏంటి? ఆవిడే సీఎం, ఆవిడే హోమ్ మినిస్టర్. అటువంటి ప్రొటెస్ట్ని అసలు ఆవిడ ఎలా చేసింది? నా చేతిలో ఏమీ లేదని చేత కాకుండా చేసిందా? అలా చేస్తే ఎలా కుదురుతుంది? చేత కానప్పుడు రిజైన్ చేయాలి కదా. రిజైన్ చేయకుండా ప్రొటెస్ట్ చేసేదేంటి? ప్రొటెస్ట్ చేసినందుకు రిజైన్ చేయమని అడిగితే 10 లక్షల కంపెన్సేషన్ ఇస్తానని పిచ్చి మాటలేంటి? ఇదేమన్నా వరదా? 10 లక్షలకి వాళ్ళ కూతురు తిరిగి వస్తుందా? ఇన్ని సంవత్సరాలు తనకి 31 ఇయర్స్, తను ఒక పీజీ గ్రాడ్యుయేట్, తనకి ఎన్ని కోరికలు ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అయి చదివించుంటుంది. బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి గవర్నమెంట్ సీట్లు కొట్టడానికి ఎన్ని సంవత్సరాలు నిద్రపోకుండా చదువు ఉంటుంది. ఏవి కన్సిడర్ చేయకుండా గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఆగిపోతుంది అనుకుంటున్నారా? ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఆగిపోతాయి. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా కోఆపరేట్ చేయకుండా అయిపోతుంది. మేమే రివల్యూషన్ సృష్టించడానికి మాకు నేషనల్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి. ప్రతి ఉమెన్కి రక్షణ కలిగించేలాగా పార్లమెంట్లో కఠినమైన చర్యలు తీసుకురావాలి. స్టూడెంట్స్ ఫైట్ చేస్తున్నందుకు న్యాయం జరగాలి. మేము వచ్చి బైక్ బ్యాండిట్స్ అనే ఒక రైడింగ్ కమ్యూనిటీ నుంచి ఇప్పుడు రైడ్ చేస్తున్నామండి. సో ఈ మెయిన్ దీనికి కాన్సెప్ట్ ఈ మొత్తం దానికి కారణం ఏంటంటే, రీసెంట్గా కోల్కతాలో ఒక చెల్లి రీసెంట్గా మర్డర్ జరిగింది. ఆ మర్డర్ జరిగిందని మరీ క్రూరంగా జరిగింది. సో మన ఇంట్లోనూ ఒక అక్క, చెల్లి, అమ్మ అందరూ ఉంటారు. వీళ్ళందరికీ ఇలాగ జరగకుండా తనకి చనిపోయిన తనకి న్యాయం జరగాలని, ఆ నిందితుల్ని ఖచ్చితంగా శిక్షించాలని ఈ రైడ్కి ఒక కారణం అండి. తన జాబుకు వచ్చేసి కారణమైన ప్రతి ఒక్కరిని శిక్షించాలి, ప్రతి ఒక్కరిని జైలు పాలు అవ్వాలి, వాళ్ళకి కఠినమైన శిక్ష విధించాలని చెప్పి ఈ రైడ్ అనేది మేము కండక్ట్ చేశామండి. ఇది ఓవరాల్గా మన గుంటూరులో మనము కవర్ చేసింది ఒక 3 ఏరియాస్ కవర్ చేశామండి. సో ఏఎస్ కమ్యూనిటీ క్లబ్ అనేది తన జస్టిస్ కోసం అనేసి మనం పోరాడుతున్నాం. తనకి జస్టిస్ కలిగేంత వరకు మేము పోరాడుతూ ఉంటాము. లెట్స్ జస్టిస్ ఫర్ మౌమిత. మేమందరం బైక్ బ్యాండిట్స్ రైడింగ్ కమ్యూనిటీలో మెంబర్స్ అనమాట. రీసెంట్గా కోల్కతాలో జరిగిన విషయం గురించి, రేప్ అండ్ మర్డర్ జరిగింది. అది క్రూరంగా జరిగింది చాలా. ఇలాంటివి ఇది మనకి జరుగుతూనే ఉన్నవి. దీనికి అరికట్టాలి. అలాంటి చట్టం మనం తీసుకురావాలి. సో ఆ చట్టం వచ్చేదాకా మనం నిరంతరం పోరాడుతూనే ఉన్నాం. ఇది మా వంతు సాయం. అలా ప్రతి ఒక్కరు సాయం చేస్తూ ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ ఎప్పుడు మన ఇండియాలో కనిపించకుండా చేయాలనేదే మనం బాధ్యతగా తీసుకొని ఇలాంటి ముందుకు తీసుకొని వెళ్ళాలి. సో మా వంతు సాయం మేము మా రైడర్స్ తరపున ముందుగా మేము వచ్చాము. మమ్మల్ని చూసి ఎంతమంది రైడర్స్ వస్తారో ఇండియా వైడ్ నేను చూస్తాము. అందరూ రావాలని కోరుకుంటున్నాము. ఇదే మా సైడ్ నుంచి మేము చెప్పాలనుకుంటున్నాం. న్యాయం దొరికేదాకా చేస్తూనే ఉంటాం. మేము ఎవ్రీ వీకెండ్, సండేస్, మేము ఏ రైడ్ పెట్టినా కానీ దానికి మెయిన్ రీజన్ మటుకు ఇదే అయి ఉంటుంది. ఈ న్యాయం జరిగేదాకా, ప్రతి ఒక్కరికి శిక్ష పడేదాకా, అది కూడా క్రూరంగా శిక్ష పడాలి. అది చూసి, ఆ శిక్ష చూసి ఇంకొకడు ఎవడు ఇలాంటి చేయడానికి కూడా ఆలోచించాలి. అలాంటి శిక్ష పడాలి. అప్పుడు దాకా చేస్తూనే ఉంటాం. మా ప్రతి రైడ్కి ఇదే స్లోగన్గా పెట్టుకుని వెళ్తా ఉంటాం. ఇన్నర్ రింగ్ రోడ్లో మాకు బైక్ బ్యాండిట్స్ స్టోర్ ఉంది. బైక్ బ్యాండిట్స్ అని మా బైకర్ కమ్యూనిటీకి మాకు ఆ స్టోర్ అది. అక్కడి నుంచి మేము లక్ష్మీపురం, గుజ్జన్గుల్ల, పట్టాపురం మీద నుంచి మన మార్కెట్ సిగ్నల్స్ దగ్గర నుంచి ఇటు అరండల్పేట నుంచి లాజ్ సెంటర్లో వచ్చాము. మళ్ళీ ఇక్కడ నుంచి మేము అమరావతి రోడ్ అంతా కవర్ చేసుకుని వెళ్తాం. మేము బైక్ బండిట్స్ రైడింగ్ కమ్యూనిటీ నుంచి వచ్చామండి. మేము ఇవాళ చాలా బాధతో అనమాట. ఎలా అంటే నేనైతే లిటరల్గా చాలా ఫీల్ అయ్యాను అనమాట యాజ్ ఎ గర్ల్గా. ఇదే మా ఇంట్లోనో లేకపోతే మా ఫ్రెండ్స్లోనో ఇంకెవరికైనా జరిగితే, అదే మీ ఇంట్లో వాళ్ళకైనా జరిగితే ఎలా అనేది మనం ఎంత సఫర్ అనేది అవుతాము. అలానే ఈ విధంగానే అంటే ఏంటంటే అండి, ప్రతిసారి జరుగుతున్నాయి ఇలాంటివి. కానీ జస్టిస్ అనేది స్పీడ్గా రావట్లేదు. ఇప్పటిదాకా స్పీడ్గా అనేది జస్టిస్ రాలేదు. స్పీడ్ జస్టిస్ కావాలని మేము పోరాడుతున్నాము. జస్టిస్ వచ్చే వరకు మేము పోరాడుతూనే ఉంటామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.